గుండెల్లో మంచితనం, మానవత్వం అనే దీపాలు ఆర్పేసుకొని గుడిలో ఎన్ని దీపాలు పెట్టినా దేవుడు మెచ్చడు. శివుడు కేవలం దేవుడు మాత్రమే కాదు, ఒక రైతుగా, ఒక కూలీగా, కష్టాల్లో ఉన్నవారిని ఆదుకునే తోటి మనిషిగా కనిపిస్తాడు. తలనుండి ప్రవహించే గంగానది 365 రోజులు స్వచ్ఛమైన ఆలోచనలు, ఆకస్మికంగా మరియు నిరంతరాయంగా వ్యక్తీకరించబడిన ఏ వ్యక్తి అయినా దైవికంగా పవిత్రంగా మారుతాడని సూచిస్తుంది. నుదిటిపై అర్ధచంద్రుడు, మనస్సు మరియు మనస్సు శాశ్వత శాంతితో సమతుల్యంగా ఉన్నాయని సూచిస్తుంది. మూడవ కన్ను, ఒక వ్యక్తికి విఫలం కాని అంతర్దృష్టి శక్తి మరియు కనుబొమ్మల మధ్య నుండి విశ్వాన్ని గ్రహించే సామర్థ్యముందని సూచిస్తుంది. మెడ చుట్టూ ఉన్న పాము, ఒక వ్యక్తి ఏకాగ్రత శక్తి మరియు పాము తీవ్రతతో ధ్యానంలో మునిగిపోయాడని సూచిస్తుంది. బూడిదతో కప్పబడిన శరీరం, మరణం రాకను ఎప్పటికీ మర్చిపోదని సూచిస్తుంది. త్రిశూలాన్ని పట్టుకున్న శివుడు, విశ్వం సర్వవ్యాప్త పరమాత్మశక్తితో పట్టుకోబడిందని మరియు 3 ప్రాథమిక ప్రాంతాలుగా భౌతిక, సూక్ష్మ మరియు కారణ విభజించబడిందని సూచిస్తుంది. ఇవి ఉనికి యొక్క కొలతలు. త్రిశూలంతో ముడిపడి ఉన్న డమరు, అర్థం కంపనం ఈ మొత్తం విశ్వం యొక్క స్వభావంలో ఉంది మరియు ప్రతీదీ పౌనఃపున్యాలలో వైవిధ్యాలతో రూపొందించబడింది. 3 లోకములు వేరువేరు పౌనఃపున్యాలతో రూపొందించబడ్డాయి మరియు విశ్వచైతన్యం ద్వారా వ్యక్తీకరించబడ్డాయి. శివుడు ఋషులు మరియు రాక్షసులతో సమానంగా ఉంటాడు, అర్థం సంపూర్ణ చైతన్యం లేదా పరమాత్మ అన్ని ఆత్మలకు ఏకైక మూలం మరియు అందువలన అతని పిల్లలందరినీ ప్రేమిస్తాడు. మన కర్మలు మనల్ని రాక్షసులు లేదా దేవతలుగా చేస్తాయి. శివుడితో మత్తు, అర్థం ఆత్మ శివుడితో కూటస్థ చైతన్యం కలిసే సమయంలో వచ్చే అద్భుతమైన మత్తు అనేక లక్షల మద్యం సీసాల కంటే గొప్పది. కైలాసం శివుని నివాసం, అర్థం ప్రశాంతమైన వాతావరణంలో ఆధ్యాత్మికతకు నిలయం. శివుడు హిందువులకు మాత్రమే ప్రత్యేకైనది కాదు. పార్వతి శివుని భార్య, ప్రకృతి మరియు విశ్వచైతన్యం శాశ్వతంగా ఒకదానికొకటి వివాహం చేసుకున్నాయి. రెండూ ఒకదానికొకటి శాశ్వతంగా విడదీయరానివి. ప్రకృతి మరియు దైవిక నృత్యం కలిసి ఉంటాయి, ఎందుకంటే సంపూర్ణమైన స్థిరమైన చైతన్యం అంతిమ సత్యం విశ్వచక్రం ప్రారంభంలో ద్వైత్వతాన్ని సృష్టిస్తుంది. శివుడు ఒక యోగి, అతను అన్ని రూపాల్లో నిరాకారుడు. శరీరధారి అయిన ఆత్మ, జీవ, యోగశాస్త్రం ద్వారా విశ్వచైతన్యంతో ఏకత్వాన్ని పొందేందుకు ఉద్దేశించబడింది. యోగమే అతని సూత్రం. జ్యోతిర్లింగం శివునికి చిహ్నం. లింగం అనేది సంస్కృత పదం మరియు దీని అర్థం చిహ్నం. విశ్వచైతన్యం కనుబొమ్మల మధ్య వృత్తాకార కాంతిగా వ్యక్తమవుతుంది. దీనిని స్వీయ సాక్షాత్కారం లేదా జ్ఞానోదయం అంటారు. శరీరధారి అయిన ఆత్మ ప్రకృతి యొక్క ద్వైత్వత్వం మరియు సాపేక్షత యొక్క అడ్డంకులను అధిగమించి విముక్తిని పొందుతుంది. శివలింగంపై పాలుపోయడం, సర్వశక్తిమంతుడైన దేవుడిని ప్రార్థించడం, నా చీకటిని కనుబొమ్మల మధ్య పాలకాంతిగా మార్చడం. సగటు మానవుని కనుబొమ్మల మధ్యలో చీకటి ఉన్నందున శివలింగం సాధారణంగా నల్లగా ఉంటుంది మరియు దానిని పాలకాంతిగా మార్చడం వేదాలు అనుమతించిన ఉత్తమచర్య. ఇది గీతలో కూడా ప్రస్తావించబడింది. శివలింగంపై తేనె, దేవుడికి ప్రార్థన, ఆధ్యాత్మిక మత్తును ప్రసాదించడం. శివుడు మహేశ్వరుడు, శివుడు పరమేశ్వరుడు కాదు, ఎందుకంటే పరమచైతన్యం అన్ని ప్రకంపనలను అధిగమించే అంతిమ వాస్తవికత. కూటస్థ చైతన్యం ఒక అడుగు ముందుంది. శివుని వాహనంగా నంది, ఎద్దు ధర్మానికి చిహ్నం. ఈ జంతువు చాలా కాలంపాటు ప్రశాంతంగా, అశాంతి లేకుండా నిశ్చలంగా నిలబడడం అనే ప్రత్యేకమైన ముఖ్యమైన లక్షణాన్ని కలిగి ఉంది. స్థిరత్వం ఆధ్యాత్మికతకు వాహనం. పులి చర్మ ఆసనం, భూమిలోకి ప్రాణిక్ ప్రవాహాన్ని ఆపడం అవసరం. నంది కొమ్ముల ద్వారా శివలింగాన్ని చూసే అభ్యాసం. నంది కొమ్ములు కనుబొమ్మలమ సూచిస్తాయి. వాటి మధ్య ఆధ్యాత్మిక సాధన లక్ష్యం కాంతిని మేల్కొల్వడం. శ్రీరాముడు మరియు శ్రీకృష్ణుడు శివభక్తులు. నిరాకారుడు రూపంలో అవతరమెట్టినప్పుడు అది మనిషికి దాని నిజమైన గుర్తింపును ఏర్పరుస్తుంది.